ఈ సోషల్ మీడియాలో హాఫ్ నాలెడ్జ్ గలు బాగా ఎక్కువైపోయారు భయ్య. రాసి పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కాదు అన్నం విషంతో సమానం నేను చెప్తున్నాను. మరి మన తాతలు ముత్తాతలు 90 ఏళ్ళు అన్నం తింటూ ఎలా బ్రతికారు భయ్య? మరి దానివల్ల ఇన్సులిన్స్ పైకి అయ్యి డయాబెటీస్ అవుద్ది, వెయిట్ లాస్ అవ్వరేమో. డాక్టర్లు ఎవరు అన్నాలో తినరు. ఇలాంటి మాటలని చాలా మంది భయపడతారు. అన్నం తిన్నా రోటీ తిన్నా సేమ్ క్యాలరీస్, మీకు పెద్ద చేంజ్ ఏమి ఉండదు. అన్నం తిన్నా ఇన్సులిన్స్ పైకి వద్ది, రోటీ తిన్నా ఇన్సులిన్స్ పైకి వద్ది. నాకైతే మాత్రం ఈ రోటీలు గీటీలు అసలు నచ్చవు. అన్నం తింటేనే మనసు తృప్తిగా అనిపిస్తుంది. మా సౌత్ ఇండియన్స్కి అన్నం రైస్ అంటే ప్రాణం. అది లేనిదే మాకు రోజు గడవదు. నేను కూడా నా డైట్లో డైలీ 2 పూట్ల అన్నం తింటాను. నా క్లయింట్స్ కూడా తింటారు. చూసారు కదా, మరి అన్నం తింటూనే ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎంత హెల్దీగా ఎలా మారారో. నీకు అన్నం తినాలనిపిస్తే తిను, రోటీ తినాలనిపిస్తే తిను, బ్రెడ్ తినాలనిపిస్తే తిను, అంతేగాని ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గల మాటలు నమ్మొద్దు. ఏది తిన్నా క్యాలరీ కౌంట్ చేసుకుని తిను. అన్వేష్ చెప్పింది తప్పు అని ఎంతమంది అనుకుంటున్నారో ఒక లైక్ చేయండి. లేదు అన్వేషే కరెక్ట్ అనుకుంటే నువ్వు షెడ్కి వెళ్ళిపోతావు.